Hey guys, welcome back to video class. మనం లాస్ట్ వీడియోలో we have seen various topics that are related to a company, formation of a company, then కంపెనీలో మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, కంపెనీ డైరెక్టర్స్ ఎవరు, వాళ్ళని ఎలా అపాయింట్ చేయాలి, వాళ్ళకి రెమ్యూనరేషన్ ఎలా ఇవ్వాలి, దెన్ మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, కంపెనీ సెక్రటరీ ఎవరు, ఓకే సెక్రటరీ అపాయింట్మెంట్ ఏంటి, సెక్రటరీ డ్యూటీస్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఓకే అండ్ వేరియస్ బిజినెస్ లాస్ ఇవన్నీ చూసాం కదా. సో ఫైనల్గా వైండింగ్ అప్ అనమాట. యూనిట్ 5 ఈజ్ ఆల్ అబౌట్ వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ. సో వాట్ ఈజ్ వైండింగ్ అప్? మూసివేయటం. సో ఫోర్స్ఫుల్గా అయినా సరే, వాలంటరీగా కంపెనీ అయినా సరే, ఒక కంపెనీని ఫంక్షనింగ్ ఉండకుండా కంప్లీట్గా క్లోజ్ చేయటం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైండింగ్ అప్. అంటే కంపెనీ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉండదు. సో ఆ ప్రొసీజర్ ఎలా చేస్తారు అండ్ ఎన్ని విధాలుగా ఒక కంపెనీ వైండ్ అప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్, వెల్ పర్ఫార్మింగ్ కంపెనీస్ అసలు వైండ్ అప్ అవ్వవు. దే ఆల్వేస్ స్ట్రగుల్ టు పర్ఫార్మ్ వెల్. అంటే ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తూ లాంగ్ టర్మ్ వాళ్ళ సర్వైవల్ ఉండేలాగానే ప్రతి కంపెనీ చూసుకుంటుంది. అండ్ ఇన్ రేర్ సిచ్యువేషన్స్ ఈ వైండింగ్ అప్ అనేది జరుగుతుంది. బలవంతంగా అయినా కావచ్చు, గవర్నమెంట్ ద్వారా, లేదా కంపెనీ వాళ్ళంతల వాళ్ళే మూసివేయటం అనేది జరుగుతుంది. సో అది ఎందుకు జరుగుతుంది అనేది చూద్దాం మనం. ఓకే, సో మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ వైండింగ్ అప్ ఆఫ్ ఎ కంపెనీ. The term winding up of a company may be defined as the proceedings by which company is dissolved. Dissolved అంటే put to an end. అంటే కంప్లీట్గా కంపెనీ ఎండ్ అయిపోతుంది అనమాట, క్లోజ్ అయిపోతుంది అండ్ ఇంకా వర్క్ చేయదు. వైండింగ్ అప్ is the process of dissolution of a company. It is mainly carried out by the company's liquidator. So లిక్విడేటర్ అనే ఒక పర్సన్ని, ఒక ఆఫీషియల్ని, లిక్విడేటర్ అంటే ఇక్కడ చూడండి, అండ్ ఆఫీసర్ అపాయింటెడ్ టు వైండ్ అప్ ద కంపెనీ. సో ఇతన్ని అపాయింట్ చేసుకుంటారనమాట. గవర్నమెంట్ అయినా అపాయింట్ చేస్తుంది, వాలంటరీ దాంట్లో కంపెనీయే అపాయింట్ చేయించుకొని ఈ లిక్విడేటర్ని ఇతని ద్వారా కంపెనీ వైండింగ్ అప్ ప్రాసెస్ అందరు టేక్ కేర్ చేస్తారనమాట. సో వైండ్ అప్ చేసేది ఇతనే అనమాట. డ్యూరింగ్ ద వైండింగ్ అప్ ద కంపెనీ ఈజ్ డిజాల్వ్డ్ అండ్ ఇన్ కోర్స్ ఆఫ్ సచ్ డిజల్యూషన్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ ఆర్ కలెక్టెడ్. సో డిజల్యూషన్ ఎలా జరుగుతుంది, కంపెనీ క్లోజ్ చేయడం ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మన కంపెనీకి ఉన్న ఆస్తులు ఏంటి, అసెట్స్ ఏంటి, అవన్నీ ఫస్ట్ మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేశాక డెట్స్ ఆర్ పెయిడ్ ఆఫ్ out of the assets of the company and from the contributions by its members. సో డెట్స్ అప్పులు ఉంటాయి కదా. సో అసెట్స్ కలెక్ట్ చేశాక ఆ ఆస్తుల ద్వారా ఫస్ట్ అప్పులు ఏమి ఉన్నాయో ఆ అప్పులన్నీ కట్టేస్తారు. ఓకే, అప్పులు కట్టేశాక ఇఫ్ ఎట్ ఆల్ ఇంకేమైనా సర్ప్లస్ ఎక్స్ట్రా అమౌంట్ మిగిలితే ఆ ఆస్తుల్లో నుంచి ఆ కంపెనీ షేర్ హోల్డర్స్ మెంబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూటెడ్ టు ద మెంబర్స్ బై ద ఫాలోయింగ్ దేర్ రైట్స్. అంటే వాళ్ళందరికీ వాళ్ళ రైట్స్ ప్రకారంగా, అంటే ఎవరెవరు ఎంత ఇన్వెస్ట్ చేశారు ఆ మెంబర్షిప్ కోసం ఆ కంపెనీలో, ఆ రైట్స్ ప్రకారంగా వాళ్ళకి మిగిలిన అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేసి ఓవరాల్గా కంపెనీని క్లోజ్ చేసేస్తారు. ఓకే, సో ప్రొసీజర్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ 3 స్టెప్స్ ప్రొసీజర్నే రకరకాలుగా డిఫరెంట్ సినారియోస్లో మనం ఈ యూనిట్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అప్ ద కంపెనీ రిమైన్స్ స్టిల్ అండ్ హ్యాస్ కార్పొరేట్ పవర్స్ అంటిల్ ద కంపెనీ గెట్స్ డిజాల్వ్డ్. సో డిజల్యూషన్ అనేది ఫైనల్ స్టేజ్, వైండింగ్ అప్ అనేది స్టార్టింగ్ స్టేజ్ కంపెనీ క్లోజ్ చేయడానికి. అంటే వైండింగ్ అప్ ఆర్డర్ వచ్చిందంటే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఆ టైంలో కంపెనీ అనేది ఇంకా పవర్లోనే ఉంటుంది. ఓకే, కార్పొరేట్ పవర్స్ ఆ కంపెనీకి ఉంటాయి. కాకపోతే డిజాల్వ్ అయినప్పుడు మాత్రమే అది కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది అనమాట. సో వర్కింగ్లోనే ఉంటుంది కంపెనీ డిజల్యూషన్ అయ్యేదాకా. సో డిజల్యూషన్ స్టేజ్కి రీచ్ అయిందంటే ఇంకా కంప్లీట్గా క్లోజ్ అయినట్టు అనమాట. ఓకే,
It means winding up is the initial stage and then comes the dissolution. At the time of the dissolution, the existence of the company comes to an end when the tribunal passes an order except in scheme of amalgamation. సో ట్రిబ్యునల్ గురించి మనం ఇంతకుముందు యూనిట్లో కూడా డిస్కస్ చేసాం. మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి ఆ విషయంలో కూడా ట్రిబ్యునల్ గురించి డిస్కస్ చేసాం. సో హూ ఈజ్ ఎ ట్రిబ్యునల్? ట్రిబ్యునల్ ఈజ్ అ బాడీ ఆఫ్ పర్సన్స్ హూ విల్ హ్యాండిల్ అవర్ రిక్వెస్ట్ టు డూ సంథింగ్ అనమాట. మనకి ఏదైనా గొడవ ఉంది, కంపెనీ రిలేటెడ్ గొడవ కానీ, ఇష్యూ కానీ, డిస్ప్యూట్ కానీ, లేదా ఏదైనా కొత్త రిక్వెస్ట్ కానీ, సో వాటిని హ్యాండిల్ చేయడానికి మనకి ట్రిబ్యునల్, అంటే మనంతలో మనం చేసుకోలేని సిచ్యువేషన్లో ట్రిబ్యునల్ ఎంట్రీ ఇస్తారనమాట. ఎంట్రీ ఇచ్చి వాళ్ళు టేక్ కేర్ చేస్తారు కంప్లీట్గా. అదొక అఫీషియల్ బాడీ. ఓకే, సో వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, అదంతా వాళ్ళే టేక్ కేర్ చేస్తారు. సో ఇక్కడ కూడా అంతే, వైండింగ్ అప్లో కూడా ట్రిబ్యునల్ ఆర్డర్ ఇస్తే వైండింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ఇంకా కంప్లీట్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. వైండింగ్ అప్, అసెట్స్ కలెక్ట్ చేసుకున్నాము, అప్పులు కట్టేసాము, మిగిలినవి మెంబర్స్కి పనిచేసాము. సో వీ కెన్ క్లోజ్ ద కంపెనీ నవ్ అనే ఆర్డర్ ట్రిబ్యునల్ పాస్ చేసినప్పుడే మనం కంపెనీ క్లోజ్ చేస్తాము. అదర్వైజ్ మనం కంపెనీ క్లోజ్ చేయడానికి వీలు లేదనమాట. ఓకే, దో మనం వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన. ఓకే, అమాల్గమేషన్ అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో మాత్రం ట్రిబ్యునల్కి పెద్ద రోల్ ఏమి ఉండదు. అమాల్గమేషన్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఇంకో కంపెనీ కలిసి ఇంకో కొత్త కంపెనీగా మారడం. అంటే ఈ కంపెనీ నేమ్ ఉండదు, ఈ కంపెనీ నేమ్ ఉండదు, వాళ్ళ అసెట్స్ అన్ని కలిపేసి కొత్త కంపెనీ, ఇంకో కొత్త కంపెనీగా ఫామ్ అవుతారు. ఇక్కడ అదే ఇచ్చాను చూడండి, కాంబినేషన్ ఆఫ్ 2 or more కంపెనీస్ ఇంటూ అ న్యూ కంపెనీ. ఓకే, and the name of the company will be strike off from the register of companies by the registrar. సో రిజిస్ట్రార్ దగ్గర మనం ఇన్కార్పొరేషన్ అప్పుడు, కంపెనీ ఫార్మేషన్ అప్పుడు వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాం కదా, అక్కడ వాళ్ళు మన కంపెనీ పేరుని స్ట్రైక్ ఆఫ్ చేసేస్తారు డిజాల్వ్ అయిపోయాక. ద నేమ్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ నాట్ స్ట్రక్ ఆఫ్ ఫ్రమ్ ద రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ ఆన్ ద వైండింగ్ అప్. సో వైండింగ్ అప్ స్టార్ట్ కాగానే ఏం స్ట్రక్ ఆఫ్ చేయరు. డిజల్యూషన్ అంటే ఫైనల్ స్టేజ్కి రీచ్ అయిపోయి డిజల్యూషన్ జరిగిపోయాకే ఆ రిజిస్ట్రార్ నుంచి నేమ్ తీసేస్తారు. దేర్ ఫోర్ దేర్ ఎగ్జిస్ట్ అ లీగల్ స్టేటస్ ఆఫ్ ద కంపెనీ ఇన్ బిట్వీన్ ద వైండింగ్ అప్ అండ్ ద డిజల్యూషన్ వేర్ ఇట్ క్యాన్ బి సూడ్ అండర్ ఎ ట్రిబ్యునల్ ఆఫ్ లా. సో లీగల్ స్టేటస్ అనేది కంపెనీకి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ యూ రీచ్ ద డిజల్యూషన్ స్టేజ్, వైండింగ్ అప్ స్టార్ట్ అయినా కూడా నీ కంపెనీ లీగల్ స్టేటస్, కార్పొరేట్ స్టేటస్ అనేది అట్లాగే ఉంటుంది. ఆ రైట్స్ అన్నీ, పవర్స్ అన్నీ అలాగే ఉంటాయి నీకు. డిజల్యూషన్ స్టేజ్ రీచ్ అవుతేనే నీ కంపెనీ మూతపడ్డట్టు కంప్లీట్గా. ఓకే, సో డెఫినేషన్స్ ఏమున్నాయి? సేమ్ అదే ఉంటుంది. ఇంతసేపు మనం ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసామో అదే ఉంటుంది. లెట్ us see. Winding up of a company is the process whereby its life is ended and its property is administered for the benefit of its creditors and members. సో అప్పు ఇచ్చేవాళ్ళు క్రెడిటర్స్, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మెంబర్స్. ఓకే, సో ఒక కంపెనీ పర్ఫామ్ చేయలేకపోతే దాన్ని మూసేయాలి అనుకున్నప్పుడు దాని ప్రాపర్టీ అసెట్స్ ఉంటాయి కదా, సో అవి ఎవరి బెనిఫిట్ కోసం వాడతారు? అప్పిచ్చిన వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాడేస్తారు. ఓకే, అండ్ అన్ అడ్మినిస్ట్రేటర్ కాల్డ్ ఎ లిక్విడేటర్ ఈజ్ అపాయింటెడ్ అండ్ హీ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ. లిక్విడేటరే కంట్రోల్లోకి తీసుకుంటాడు కదా ఈ ప్రాసెస్ అంతా, అదే చెప్తున్నారు. ఈ అసెట్ కలెక్షన్ చేయటము, అప్పులు కట్టడం, ఇదంతా లిక్విడేటరే చేస్తాడనమాట. ఓకే, సో ఇది డెఫినేషన్ గివెన్ బై ప్రొఫెసర్ గోవర్. ఇంకా వేరే డెఫినేషన్ ఏముంది? గివెన్ బై ఏ రామయ్య గారు. డిఫైన్ వైండింగ్ అప్ యాజ్ అ మీన్స్ బై విచ్ ద డిజల్యూషన్ ఆఫ్ ఎ కంపెనీ ఈజ్ బ్రాట్ అబౌట్ అండ్ ఇట్స్ అసెట్స్ రియలైజ్డ్ and applied in payment of its debts, and after satisfaction of the debts, the balance, if any, is paid back to the members in proportion to the contribution made by them to the capital of the company. సో వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఆ రైట్స్ ప్రకారంగా వాళ్ళకి
ఏమైనా ఒకవేళ అసెట్స్లో మిగిలితే వాళ్ళకి సర్ప్లస్ మిగిలితే మనం పే బ్యాక్ చేస్తాం. Thus, the winding up is a process of putting an end to the life of the company. And during this process, the assets of the company are disposed of, okay, and the debts of the company are paid off, and realized assets out of the realized assets or from the contribution of the members. If any surplus is left, రిపీటెడ్గా అదే చెప్తున్నారు. సో ఈ యూనిట్ మొత్తం అలాగే ఉంటుంది, కాకపోతే డిఫరెంట్ కాంటెక్స్లో డిఫరెంట్ సినారియోస్లో సేమ్ టాపిక్ మనం మళ్ళీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇట్ మే బి నోటెడ్ దట్ ద కంపెనీ ఈజ్ నాట్ డిజాల్వ్డ్ ఇమీడియట్లీ ఆన్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్. నేను చెప్పినట్టుగానే వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయిందనగానే మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డిజల్యూషన్ స్టేజ్కి రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, సో డిజల్యూషన్ స్టేజ్కి రీచ్ అయినప్పుడే లైఫ్ ఆఫ్ ద కంపెనీ విల్ కమ్ టు అన్ ఎండ్. ఓకే, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ ప్రిసీడ్స్ ఇట్స్ dissolution, that is the winding up is the prior stage and the dissolution the next. కాకపోతే చాలా కంపెనీస్ అసలు ఈ స్టేజ్కి రావు. వైండింగ్ అప్ అనే ప్రాసెస్ అనేది స్టార్ట్ కాదు, వాళ్ళు పర్ఫామ్ చేయలేకపోతేనే ఆ స్టేజ్కి వస్తారు. ఓకే, ఆన్ ద dissolution the company is no more in existence and its name is struck off by the registrar from the register of companies, but on the winding up company's name is not struck off. Thus, in between the winding up and the dissolution, the legal status, same thing again. Okay. So, now let us see the modes of winding up. So, ఎన్ని రకాలుగా మనం ఒక కంపెనీని క్లోజ్ చేయొచ్చు అనమాట. ఎలా క్లోజ్ చేయొచ్చు? కంపల్సరీ వైండింగ్ అప్ సెక్షన్ 270లో ఇచ్చారు ఈ డీటెయిల్స్ అన్నీ. సో కంపల్సరీ అంటే ఒక ఎక్స్టర్నల్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ట్రిబ్యునల్ మన కంపెనీని క్లోజ్ చేసేయటం. అండ్ వాలంటరీ వైండింగ్ అప్ అంటే కంపెనీ వాళ్ళంతలో వాళ్ళే ఒక లిక్విడేటర్ని హైర్ చేసుకొని వైండ్ అప్ అయిపోవటం అనమాట, వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ట్రిబ్యునల్. అంటే ట్రిబ్యునల్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో మనం ఈ మోడ్స్ అండర్స్టాండ్ చేసుకునే ముందు లెట్ us see the reasons for winding up of a company. అసలు కంపెనీని వైండింగ్ అప్ ఎందుకు చేస్తారంటే ఇన్ వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అంటే కంపెనీ హ్యాస్ సీజ్డ్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఏదో ఒక బిజినెస్లోకి ఎంటర్ అయ్యారు, ఆ బిజినెస్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు, చేయటం ఆపేశారు అనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో కంపెనీ వైండ్ అప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మేనేజ్మెంట్ డెడ్లాక్. మేనేజ్మెంట్ డెడ్లాక్ అంటే ఇంకా ఒక ఎలాంటి సిచ్యువేషన్లో ఆ కంపెనీ ఉంటుందంటే ఇంకా మేనేజ్మెంట్ కూడా ఏం చేయలేని సిచ్యువేషన్ అనమాట. ఇంకా ఏం చేసినా కూడా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడలేము, ఇంకా హెల్ప్లెస్గా చేతులు ఎత్తేసిన కండిషన్లో మేనేజ్మెంట్ కూడా అలాంటి సిచ్యువేషన్లో కంపెనీ వైండప్ అవుతుంది. దెన్ ఆపరేషన్ షేర్ హోల్డర్స్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 216 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. సో ఆపరేషన్ అంటే లైక్ షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళకి పే బ్యాక్ చేయలేకపోతున్నారు అండ్ లాంగ్ టర్మ్లో కూడా పే బ్యాక్ చేయలేకపోతున్నారు. సో అండర్ దట్ కైండ్ ఆఫ్ కేస్ అండర్ సెక్షన్ 216 కూడా కంపెనీ వైండప్ అయిపోవచ్చు. వెన్ యూ ఆర్ అనేబుల్ టు పే యువర్ ఇన్వెస్టర్స్ అంటేనే యు ఆర్ అనేబుల్ టు ఎర్న్ మనీ. ఎస్ ఆర్ నో? సో అలాంటి సిచ్యువేషన్లో కూడా కంపెనీ క్లోజ్ అయిపోతుంది. Corporate or financial restructuring of the group to which the company belongs. So corporate restructuring, financial restructuring అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నోకియా ఉంది, నోకియా షేర్స్ అన్నీ నోకియా సోల్డ్ ఇట్స్ షేర్స్ టు మైక్రోసాఫ్ట్. సో అక్కడ రీస్ట్రక్చరింగ్ జరిగింది, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ జరిగింది. అంటే మర్జింగ్ కానీ ఎక్విజిషన్ కానీ అమాల్గమేషన్ కానీ ఓకే అలా జాయింట్ వెంచర్ కానీ అలాంటివి ఏమన్నా కొత్తవి ఫామ్ అయినప్పుడు కూడా ఉన్నది మనం క్లోజ్ చేస్తాం కదా. అమాల్గమేషన్లో 2 కంపెనీస్ కలిసి ఇంకో కొత్త కంపెనీగా ఫామ్ అయ్యాయి. శాండోజ్, సీబాగైగి అనే 2 కంపెనీస్ కలిసి నోవార్టిస్ కంపెనీగా ఫామ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మార్కెట్లో శాండోజ్ అనే కంపెనీ లేదు, సీబాగైగి అనే కంపెనీ లేదు. ఓకే, ఆ 2 కంపెనీస్ లేవు. సో వాళ్ళ నేము అవన్నీ తీసేసి వాళ్ళు కొత్తగా ఫామ్ అయిన కంపెనీ పేరేంటి? నోవార్టిస్. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ 2 కంపెనీస్ వైండప్ అయిపోతాయి అన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మాట్లాడుతుంది. దెన్ నెక్స్ట్
minimize tax liabilities or maximize tax advantages for the group to which the company belongs. So ట్యాక్స్ మనం రివర్స్ మర్జర్స్ అవన్నీ చూసాం కదా ప్రీవియస్ వీడియోస్లో. వేరొక ఇప్పుడు ఐసిఐసిఐ గ్రూపే మనం తీసుకుందాం. ఐసిఐసిఐ బ్యాంక్లోకి వాళ్ళు మర్జ్ అయిపోయారు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ఐసిఐసిఐ గ్రూప్. బట్ ట్యాక్స్ అనేది అవాయిడ్ చేయడానికి వాళ్ళు లో పర్ఫార్మింగ్ సబ్సిడరీ ఆఫ్ దేర్ కంపెనీలోకి వాళ్ళు మర్జ్ అయిపోయి వాళ్ళు ఇంకా మెయిన్ నేమ్ కూడా దే వాంట్ టు పర్ఫార్మ్ ఇన్ ద మార్కెట్ యాజ్ అ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ అనే నేమే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, సో అలా వాళ్ళు ట్యాక్స్ అలా తగ్గించడానికి కూడా ఒక కంపెనీని వైండప్ చేసి ఒకటే కంపెనీని ఉంచుకుంటారనమాట. లేదా బ్రీచ్ ఆఫ్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఇంక్లూడింగ్ ఆఫెన్సెస్ కమిటెడ్, లేదా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ కంపెనీస్ ఏవైనా చేస్తే కూడా ఆ కంపెనీ వైండప్ అయిపోతుంది. లేదా ఫైనలీ కంపెనీ యాక్టింగ్ అవుట్ సైడ్ ఇట్స్ స్కోప్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే ఒక బిజినెస్ ఏదో చేస్తాననేసి వాళ్ళ విజన్లో మిషన్లో ఆబ్జెక్టివ్స్లో చెప్పి వాళ్ళు ఇంకేదో ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేయటము, చెప్పని పని చేయటము, ఎక్స్ట్రా యాక్టివిటీస్ మెన్షన్ చేయనివి సీక్రెట్గా కంపెనీలో చేయటం, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కంపెనీ గెట్స్ వౌండెడ్ అప్, క్లోజ్డ్. ఓకే, సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఎనీ కంపెనీ గెట్స్ క్లోజ్డ్. ఓకే, అండ్ మోడ్స్ ఆఫ్ వైండింగ్ అప్ మనం చూసాం కదా. ఇక్కడ మనకి రీస్ట్రక్చరింగ్, కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్లో నోవార్టిస్గా వాళ్ళు ఫామ్ అవ్వడానికి శాండోస్, సీబాగేకి వాళ్ళు వాలంటరీగా వైండప్ అయ్యారు. వాళ్ళ సొంత కంపెనీస్ని వాలంటరీగా క్లోజ్ చేసి కొత్త కంపెనీని ఫామ్ చేశారు. కంపల్సరీ వైండింగ్ అప్ అంటే మనకి ఇట్లాంటి బ్రీచ్ ఆఫ్ ప్రొవిజన్స్ చేసినప్పుడు, అంటే తప్పు ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ చేసినప్పుడు, అలాంటి కేసెస్లో మనకి ట్రిబ్యునల్ అంటే థర్డ్ పార్టీ బాడీ ఇన్వాల్వ్ అయిపోయి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి మన కంపెనీని మూసేయిస్తుంది. లేదా మన కంపెనీ పర్ఫామ్ చేయలేకపోతుంది, పూర్ పర్ఫార్మెన్స్ ఉంది, సిక్ ఇండస్ట్రీ అయిపోయింది, సిక్ కంపెనీ అయిపోయింది. సో అలాంటి కేసులో కూడా గవర్నమెంట్ ట్రిబ్యునల్ ద్వారా ఇన్వాల్వ్ అయిపోయి కంపల్సరీగా మన కంపెనీని క్లోజ్ చేయించేస్తుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 2 మోడ్స్ ఆఫ్ వైండింగ్ అప్ అ కంపెనీ. ఓకే, వైండింగ్ అప్ బై ట్రిబ్యునల్ ఆర్ కంపల్సరీ వైండింగ్ అప్. సో ఫస్ట్ వన్ చూద్దాం ఇప్పుడు. The winding up of a company by an order of the tribunal is called as compulsory winding up. Section 271 of Companies Act 2013 contains the cases which the company may be wound up by the tribunal. So section 271 lo aa details anni icharu. The tribunal may wound up the company on the petition submitted it on any of these grounds. అంటే ఈ కింద మెన్షన్ చేసిన ఏ ఇష్యూలో కూడా కంపల్సరీ వైండింగ్ అప్ అనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ద పవర్ ఆఫ్ ట్రిబ్యునల్ టు ఆర్డర్ వైండింగ్ అప్ ఆన్ దిస్ గ్రౌండ్స్ ఈజ్ డిస్క్రిషనరీ. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ బాడీ ఇన్వాల్వ్ అయ్యి కంపల్సరీ వైండింగ్ అప్ కేసు డీల్ చేస్తున్నారు కదా. సో అక్కడ వాళ్ళ డెసిషన్ మాత్రం డిస్క్రిషనరీ అంట, అంటే ఇండివిజువల్, అంటే వైండప్ చేయాలా చేయకూడదా, నువ్వు ఎన్ని అపీల్స్ పెట్టినా ఎన్ని పిటిషన్స్ పెట్టినా కూడా ఓవరాల్గా డెసిషన్ తీసుకునే అథారిటీ మాత్రం ట్రిబ్యునల్కే ఉంటుంది. అంటే క్లోజ్ చేయాలా క్లోజ్ చేయకూడదా కంపెనీని అనేసి. ఓకే, Section 271 of the Companies Act 2013 has deleted 3 existing grounds. సో 271లో కంపల్సరీ వైండింగ్ అప్ డీటెయిల్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అందులో నుంచి ఈ 3 ప్రొవిజన్స్ని డిలీట్ చేసి కొత్త 3 ప్రొవిజన్స్ని యాడ్ చేశారు. అవేంటంటే చూద్దాం. Default in providing statutory report to the registrar or default in holding statutory meeting. సో వైండప్ చేసే ముందు రిజిస్ట్రార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, రిపోర్ట్ ఇవ్వటం కానీ, మీటింగ్ కండక్ట్ చేయడం కానీ, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి 2013 యాక్ట్లో తీసేశారు.
Okay, failure to commence business within 1 year of the incorporation or suspension of business for a whole year. సో ఈ ఇయర్లో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావు, సో ఆ ఇయర్ అంతా బిజినెస్ చేయలేకపోతే ఇంతకు ముందు లాలో మనకు ఉండేది అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి 1 year నువ్వు బిజినెస్ చేయలేదు కదా స్టార్ట్ చేయగానే, సో క్లోజ్ యువర్ కంపెనీ అనేసి ఇంతకుముందు చేసేది, కానీ ఇప్పుడు అది తీసేశారు. ఓకే, రిడక్షన్ ఇన్ ద కంపెనీ మెంబర్షిప్ బిలో ద మినిమం ప్రిస్క్రైబ్డ్ లిమిట్. సో అంటే మనం షేర్స్కి ఆఫర్ చేసినప్పుడు, స్టాక్ ఆప్షన్స్ ఆఫర్ చేసినప్పుడు మనం ఒక ప్రిస్క్రైబ్డ్ లిమిట్ అనేది మనకు ఉంటుంది. సో దానికన్నా తక్కువ షేర్ హోల్డర్స్ కనుక మనకు వస్తే, ఇదివరకు మనం క్లోజ్ చేయించేసేవాళ్ళం కంపెనీని, వైండప్ చేయించేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అలా లేదు. ఈ 3 రూల్స్ మార్చేసి ఈ కొత్త రూల్స్ పెట్టారనమాట. ఏంటవి? ద అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఇన్ అ ఫ్రాడ్యులెంట్ మేనర్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లోజ్ చేయించకుండా కంపెనీస్ని ఇలాంటి సిచ్యువేషన్స్లో క్లోజ్ చేయించాలని 2013 యాక్ట్లో అమెండ్ చేశారు. సో ఏంటది? ఫ్రాడ్యులెంట్గా బిజినెస్ చేశారనుకోండి, తప్పుడు బిజినెస్ చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు మార్కెట్లో బిజినెస్ పేరు మీద. సో అలాంటి సిచ్యువేషన్లో నీ కంపెనీని గవర్నమెంట్కి తెలిసిన వెంబటే వైండ్ అప్ స్టార్ట్ చేసేస్తుంది. దెన్ నెక్స్ట్, ద కంపెనీ వాజ్ ఫార్మ్డ్ ఫర్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్లాఫుల్ పర్పస్. సో నువ్వు కంపెనీ మంచి పర్పస్లో స్టార్ట్ చేసి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేసినా క్లోజ్ అవుతుంది, లేదా నువ్వు అసలు ఒక ఇల్ ఇంటెన్షన్, ఒక చెడు ఆలోచనతోనే అసలు ఆ కంపెనీ స్టార్ట్ చేసావను, అలాంటి సిచ్యువేషన్లో కూడా కంపెనీని వైండ్ అప్ చేయాల్సిందే. Then next, the persons concerned in formation or management of the company have been guilty of fraud, misfeasance or misconduct. సో ఎవరైతే ఫౌండర్స్ ఉంటారో లేదా కీ మేనేజీరియల్ పర్సనల్ ఉంటారో కంపెనీస్కి, వాళ్ళు ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే, తప్పు బిజినెస్ చేయిస్తే సో ఆ కంపెనీ వైండ్ అప్ అయిపోవాల్సిందే అనమాట. ఆల్ ద గ్రౌండ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ ప్రొవైడెడ్ ఇన్ ద సెక్షన్ 271 ఆర్ యాజ్ అండర్. సో ఈ 3 తీసేసి ఈ 3 యాడ్ చేశారు. సో ఇంకేంటంట, సెక్షన్ 271లో మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ వేర్ కంపెనీ వైండ్ అప్ అయ్యే సిచ్యువేషన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను రీజన్స్ చెప్పాను కదా, అలాగే ఇవి కూడా ఎలాంటి సిచ్యువేషన్స్లో వైండ్ అప్ అవ్వాలో సెక్షన్ 271లో ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏంటి? కంపెనీస్ ఇన్ఎబిలిటీ టు పే ఇట్స్ డెట్స్. సో అప్పులు ఉన్నాయి, కానీ అప్పులు కట్టుకోలేకుండా ఇన్సాల్వెంట్ అయిపోయింది కంపెనీ, అప్పులు కట్టలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయింది. సో అలాంటి సిచ్యువేషన్లో కంపెనీ కంపల్సరీగా వైండ్ అప్ అవ్వాల్సిందే. If the company is unable to pay its debts, then the tribunal may order the winding up of the company. The term debt here means a definite sum of the money which is due and immediately payable by the company. అంతే కదా, అప్పుగా ఉన్నది. A conditional liability is not a debt unless the condition has happened. సో నువ్వు అప్పు ఉన్నావు, కానీ ఆన్ అ కండిషన్ అప్పు ఉన్నావు అంటే, ఇది ఫ్యూచర్లో ఇది జరిగితేనే నేను నీకు ఈ అమౌంట్ పే చేస్తాననే కాంట్రాక్ట్ ఎదుటి పార్టీతో రాసుకున్నప్పుడు, ఆ కండిషన్ ప్రూవ్ అయ్యాకే, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యాకే మీరు ఆ డెట్ అనే సిచ్యువేషన్లోకి వస్తారు. అంతేకాని నేను ఒప్పుకున్నాను కదా మనీ అనేసి మనం అది కాంట్రాక్ట్ ఏమి క్లోజ్ చేయము అండ్ కంపెనీ వైండింగ్ అప్కేమి వెళ్ళమన్నమాట. ఓకే, thus inability to pay debts is taken into a commercial sense. సో డబ్బులు కట్టలేకపోతున్నావంటే నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నట్టే. ద టెస్ట్ ఆఫ్ ఇన్ఎబిలిటీ టు పే డెట్స్ దేర్ ఫోర్ ఈజ్ వెదర్ ద కంపెనీ కెన్ పే ఇట్స్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ సో లాంగ్ as it is going concern. If the company is not in a position to meet its existing liabilities, a petition for winding up is maintainable, even if it may have very valuable assets not presently realizable. సో నీ దగ్గర చాలా వాల్యుయబుల్ అసెట్స్ ఉన్నా నీ కంపెనీ దగ్గర,
కానీ అవి ప్రజెంట్ లిక్విడిఫై అవ్వలేవు, అంటే మనీ రూపంలోకి మారలేవు నీ అసెట్స్ అన్నప్పుడు కూడా, నువ్వు అప్పులు కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నీ కంపెనీ వైండ్ అప్ అవ్వాల్సింది. ఓకే, నాట్ ప్రెజెంట్లీ రియలైజబుల్ అంటే ఇప్పుడు నీ దగ్గర చాలా వాల్యుయబుల్ అసెట్ ఉన్నా దాన్ని మనీ రూపంలోకి మార్చలేక అప్పులు కట్టలేకపోతే నువ్వు వైండ్ అప్ అవ్వాల్సిందే. ద కంపెనీస్ యాక్ట్ రికగ్నైజెస్ ద ఫాలోయింగ్ 3 కేసెస్ ఇన్ విచ్ ఎ కంపెనీ షెల్ బి డీమ్డ్ టు బి అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. సో ఈ త్రీ సిచ్యువేషన్స్లో కంపెనీ అప్పులు కట్టుకోలేకపోతే కంపెనీ వైండ్ అప్ అవ్వాల్సిందే. ఏంటి ఆ సిచ్యువేషన్స్? If a creditor to whom the company owes a sum exceeding 1 lakh has served on the company and its registered office a demand notice for the payment of his amount, and the company has failed to pay sum within 21 days after the receipt of such demand. So registered office దగ్గర వెళ్ళి రిక్వెస్ట్ పెట్టారు, మాకు 1 lakh అప్పు నువ్వు కట్టేసి అనేసి. సో ఆ రిక్వెస్ట్ పెట్టిన 21 days లోపల నువ్వు కట్టలేకపోతే అండ్ క్రెడిటర్ నువ్వు ఇచ్చే రీజన్తో సాటిస్ఫై అవ్వలేకపోతే దెన్ నువ్వు ఇమీడియట్గా నీ కంపెనీ వైండింగ్ అప్ ప్రాసెస్కి మూవ్ అవ్వాల్సిందే. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకో సిచ్యువేషన్ ఏంటి? ఇఫ్ ఎ క్రెడిటర్ ఆఫ్ ద కంపెనీ obtains a decree from any court or tribunal for the payment of his debts by the company and the execution issued on the decree is in the favor of the creditor. సో నీ కంపెనీ నీ రిజిస్టర్డ్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోకుండా డైరెక్ట్గా కోర్ట్ని అప్రోచ్ అయిపోయి కోర్టు ద్వారా ఒక పిటిషన్ పెడుతున్నారు, వీళ్ళు నాకు అప్పు కట్టేసేయాలి అనేసి. అలాంటి సిచ్యువేషన్లో కోర్టు ఎవరైతే కోర్టుని అప్రోచ్ అయ్యారో వాళ్ళకే సపోర్ట్ ఇచ్చిందనుకోండి, మీ కంపెనీ ఇంకా కట్టలేని సిచ్యువేషన్, కడితే పర్వాలేదు, కట్టలేని సిచ్యువేషన్లో ఉంటే మాత్రం వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ దట్ ద కంపెనీ ఈజ్ అనేబుల్ టు పే ఇట్స్ డెట్స్. సో ఏదైనా సాలిడ్ ఎవిడెన్స్ కూడా ఉంది, ఇలాంటి అప్పులు ఉన్నాయి అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఆ కంపెనీ ఉందనే సాలిడ్ ఎవిడెన్స్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే కోర్ట్కి, వాళ్ళు ఇంకా కట్టలేరు అప్పులు, ఎంత టైం ఇచ్చినా కట్టలేరు అనే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయగలిగితే కంపెనీ ఇంకా వైండ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఈ 3 సిచ్యువేషన్స్లో కంపెనీ వైండింగ్ అప్కి వెళ్ళాల్సిందే అనమాట. దెన్ నెక్స్ట్ స్పెషల్ రెజల్యూషన్ బై ద కంపెనీ. సో ఇక్కడేంటి, కంపెనీ వాళ్ళంతల వాళ్ళే వైండ్ అప్ అవ్వాలని డిసైడ్ అయిన సిచ్యువేషన్ అనమాట. ఏంటి? ఇఫ్ ద కంపెనీ పాసెస్ ఎ స్పెషల్ రెజల్యూషన్ టు ఎఫెక్ట్ దట్ ద కంపెనీ బీ వౌండ్ అప్ బై ద ట్రిబ్యునల్, దెన్ ద ట్రిబ్యునల్ మే ఆర్డర్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ ఆన్ ఎ పిటిషన్ presented to it by the company or contributory. సో మెంబర్స్ వాళ్ళంతల వాళ్ళే కంపెనీని క్లోజ్ చేయాలనుకుంటున్నారు, కానీ ఫర్ దాట్ కేస్ వాళ్ళు ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యారు, అంటే కోర్ట్ లీగల్ బాడీని అప్రోచ్ అయ్యారు, వాళ్ళంతల వాళ్ళు చేసుకోవట్లేదు. సో అప్రోచ్ అయినప్పుడు ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారంగా ఆ స్పెషల్ రెజల్యూషన్ ప్రకారంగా వైండింగ్ అప్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నోట్ దాట్ the passing of a special resolution by the company itself is a ground for presenting a petition to the tribunal. సో వాళ్ళంతల వాళ్ళే మూసివేయండి మా కంపెనీని అని అడగటమే పెద్ద రిక్వెస్ట్ అనమాట కంపెనీ మూసేయటానికి, అండ్ నో అదర్ గ్రౌండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ప్రెజెంటింగ్ ద పిటిషన్. సో ఇంకేమీ ఎవిడెన్స్ అక్కర్లేదు, వాళ్ళంతల వాళ్ళు రావటమే పెద్ద ఎవిడెన్స్ కంపెనీ క్లోజ్ చేయడానికి. ఇంకా వేరే రీసెర్చ్ అదంతా చేయనక్కర్లేదు, చేయాలా వద్దా అనేసి. ఓకే, thus a winding up petition under this clause is maintainable simply if the company passes a special resolution that it would be wound up by the tribunal. However, the tribunal is not bound to order the wind up of the company. It has discretionary power. But నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇందాక, ట్రిబ్యునల్కి డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. సో కంపెనీ వాళ్ళంతల వాళ్ళు అప్రోచ్ అయినంత మాత్రాన ట్రిబ్యునల్ ఓకే మీరే మూసేయమంటున్నారు కదా, ఓకే నేను మూసేస్తాను కంపెనీని, వైండప్ ప్రాసెస్ స్టార్ట్ చేయించేస్తాను అనేసి అనదు. డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది కాబట్టి స్టడీ చేసి చేయాలా చేయకూడదా
ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ మే ఆల్సో రిఫ్యూజ్ ద వైండ్ అప్ ఆఫ్ ద కంపెనీ వెన్ ఇట్ ఈస్ అపోజ్డ్ టు ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ కంపెనీస్ ఇంట్రెస్ట్. ఓకే, సో మెజారిటీ మెంబర్స్ వెళ్ళి అప్రోచ్ అయినా కూడా కంపెనీ ఇంట్రెస్ట్కి కానీ వాళ్ళ బిజినెస్ వాళ్ళ పబ్లిక్ ఇంట్రెస్ట్కి కానీ ఏదైనా అపోజిషన్గా ఉంటే ట్రిబ్యునల్ ఈ రిజల్యూషన్ని, స్పెషల్ రెజల్యూషన్ని పాస్ చేయదు. ఓకే, ఇంకా ట్రై చేయండి అనే ఒక రెజల్యూషనే కోర్టు వాళ్ళు ఇస్తారు, ట్రిబ్యునల్ వాళ్ళు. అంతేగాని మీరే వచ్చారు కదా క్లోజ్ చేయమని అనేసి ఎంబటే వాళ్ళు ఏమీ డెసిషన్ తీసుకోరు. వాళ్ళకి ఒక డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ ఇంకేం సిచ్యువేషన్, యాక్టింగ్ అగెయిన్స్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సావెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో అంటే ఏంటి, జ్యూరిస్డిక్షన్ అంటే మనకి మెయిన్ సుప్రీం కోర్ట్ ఉంటుంది కదా, సో వాళ్ళకి అగెయిన్స్ట్గా అంటే మన జ్యూరిస్డిక్షన్కి అగెయిన్స్ట్గా మనం వెళ్తున్నప్పుడు వైండింగ్ అప్ ప్రాసెస్ అనేది ఇంకా మనం తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఏ కంట్రీలో మన కంపెనీ మన బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళ లీగల్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే మన బిజినెస్ నడుచుకోవాలి. కానీ మనం అగెయిన్స్ట్గా వెళ్ళామనుకోండి, ఆ కంట్రీ లీగల్ రూల్స్ ఫాలో అవ్వకపోతే ఆ కంట్రీ బిజినెస్ చేయిస్తుందా, వాళ్ళ కంట్రీలో చేయనివ్వదు. సో అందుకు కూడా వైండ్ అప్ అవుతామన్నమాట. ఇఫ్ ద కంపెనీ హ్యాస్ యాక్టెడ్ అగెయిన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద సావెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ద ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్, ద పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ అండ్ మోరాలిటీ. అంతే కదా, మనము బాగుండాలి, మన కంట్రీ బాగుండాలి, మన కంట్రీ పక్క కంట్రీతో రిలేషన్స్ బాగుండాలి, అండ్ ఎక్కడ ఎవరికి ఎటువంటి లాస్ రాకూడదు, పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది పాడవకూడదు. ఓకే, అండ్ మోరాలిటీ అనేది సొసైటీలో పోకూడదు. సో అలా ఉన్నప్పుడే మీ బిజినెస్ సొసైటీలో నడవనిస్తారు. దానికి ఎగెయిన్స్ట్గా ఏ యాంగిల్లో వెళ్ళినా కూడా బిజినెస్ క్లోజ్ చేసుకోవాల్సిందే, వైండప్ అవ్వాల్సిందే. ఇంకా నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, కంపెనీ బికమింగ్ అ సిక్ కంపెనీ. కంపెనీ బికమింగ్ అ సిక్ కంపెనీ అంటే సిక్ ఇండస్ట్రీస్ లైక్ ఇక్కడ చూడండి, హెచ్ఎంటీ వాచెస్ అనేది ఫస్ట్ వాచ్ మ్యానుఫ్యాక్చరర్ మన కంట్రీలో. కానీ వాళ్ళు క్లోజ్ అయిపోయారు. ఎందుకు, వీళ్ళ తర్వాత టైటన్ ఎంట్రీ ఇచ్చింది మార్కెట్లోకి, వాచ్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి. సో టైటన్ స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ వీళ్ళు అనలాగ్ వాచెసే మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సో టైటన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో మార్కెట్లోకి, డిజిటల్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ వాచెస్ విత్ బ్యాండ్స్, అంటే ఇలా మనకి ఓల్డ్ స్టైల్ ఆఫ్ వాచ్ కాకుండా, అంటే ఇట్లా మెటల్ది లేకుండా మనకి బ్యాండ్స్తో వాచెస్ డిఫరెంట్ కలర్స్లో మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది టైటన్. అండ్ వాటర్ ప్రూఫ్ వాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇలా రకరకాలుగా ఒక డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్ టైటన్ స్టార్ట్ చేసింది. సో అది చూసి హెచ్ఎంటీ అలర్ట్ అవ్వాల్సింది. హెచ్ఎంటీ వాచెస్ వాళ్ళు అలర్ట్ అవ్వలేదు. అలర్ట్ అవ్వకపోగా మాది గవర్నమెంట్ కంపెనీ, మేము ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళే కదా మార్కెట్ లీడర్స్, వాళ్ళే వాచెస్ మ్యానుఫ్యాక్చర్ చేశారు కాబట్టి వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్తో లాస్ట్కి వాళ్ళ ఎంప్లాయీస్కే వాళ్ళు శాలరీస్ ఇవ్వలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఫోర్స్ఫుల్గా కంపల్సరీ వైండింగ్ అప్ ప్రాసెస్ టేకప్ చేసింది గవర్నమెంట్. అండ్ టోటల్గా ఇది లిక్విడిఫై అయిపోయింది, కంపెనీ క్లోజ్ అయిపోయింది, డిజల్యూషన్ అయిపోయింది కంపెనీది, హెచ్ఎంటీ వాచెస్ది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం హిందుస్థాన్ ఫోటో ఫిలిమ్స్, టైర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా లిక్విడేషన్ ప్రాసెస్లోనే ఉన్నాయి. సో సిక్ ఇండస్ట్రీస్ అనమాట ఇవి, సిక్ కంపెనీస్ అంటే వెరీ పువర్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఫ్రమ్ అ కంట్రీ. సో అక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి వాటిని క్లోజ్ చేయించేస్తుంది అనమాట. ఓకే, సో అలా ఇంకా నెక్స్ట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏంటి, కండక్టింగ్ కంపెనీస్ అఫైర్స్ ఇన్ ఫ్రాడ్యులెంట్ మేనర్. సో ఇక్కడ మనం బిఫోర్ మూవింగ్ టు దిస్ సిచ్యువేషన్ ఐ ఆల్సో బ్రాట్ అన్ అదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ సిచ్యువేషన్ వేర్ కంపెనీ షుడ్ వైండ్ అప్. మనకి
ధీరుభాయ్ అంబానీ గారు చనిపోయాక వాళ్ళ ఇద్దరు సన్స్ ముఖేష్ అంబానీ అండ్ అనిల్ అంబానీ ఆ ప్రాపర్టీని డివైడ్ చేసుకున్నాక అనిల్ అంబానీ స్టార్టెడ్ రిలయన్స్ కమ్యూనికేషన్స్. అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్ అండర్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్టార్ట్ చేశారు. వేర్ వాళ్ళు జిఎస్ఎం టెక్నాలజీ యూజ్ చేయలేదు, సిడిఎంఏ టెక్నాలజీ యూజ్ చేశారు. ఓకే, కానీ ఫైనలీ ఏమైంది మనకి, వాళ్ళు బాగా పర్ఫామ్ చేయలేకపోయారు. 2G అండ్ 3G నెట్వర్కింగ్ వరకే వాళ్ళు పర్ఫామ్ చేయగలిగారు. అండ్ ఇప్పుడు మనకి 5G నడుస్తుంది కానీ వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు కదా. సో అలా వాళ్ళు అప్పు అనేది పెరిగిపోయింది. వాళ్ళకి డెట్ ఎంత ఉందంట, 550,000 crores. కానీ అసెట్స్ ఎంత ఉన్నాయి, ఓన్లీ 18,000 crores అసెట్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కానీ వాళ్ళు సిడిఎంఏ వాళ్ళ బ్రదరే, అనిల్ అంబానీ బ్రదర్ ముఖేష్ అంబానీ జిఎస్ఎం టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేసినా కూడా వీళ్ళు అలర్ట్ అవ్వలేకపోయారు. తర్వాత డౌన్ఫాల్ అయ్యాక అప్పుడు దే స్టార్టెడ్ ఇంట్రడ్యూసింగ్ జిఎస్ఎం టెక్నాలజీ, 3G 4G. ఓకే, బట్ ఆ లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అండ్ ఫైనలీ 2019లో టెలికమ్యూనికేషన్స్ వింగ్, అదే మొబైల్ నెట్వర్క్ డివిజన్ అనేది కంప్లీట్గా బ్యాంక్రప్సీలోకి వెళ్ళిపోయింది. బ్యాంక్రప్సీ అంటే టోటల్గా ఇన్సాల్వెంట్ అయిపోయింది. సో అప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి వైండింగ్ అప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఓకే, వీళ్ళు బ్రదర్స్ డివైడ్ అయినప్పుడు 500 crores ఇంకా అనిల్ అంబానీకే ఎక్స్ట్రా అసెట్ రూపంలో వచ్చినుండే అతనికి. కానీ స్టిల్ దో హిస్ బ్రదర్, అతను ఇంట్రడ్యూస్ చేసిన ముఖేష్ అంబానీ గారు ఇంట్రడ్యూస్ చేసిన జియో దాని ద్వారా కూడా he got very much affected. His business, Anil Ambani's business got very much affected. So this is the most famous sibling rivalry from India. So brothers rivalry anamata. Okay, so you can do this case study, very interesting case study. So ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైతే వాళ్ళు అలర్ట్ అవ్వలేదు, ఈ హెచ్ఎంటీ వాచెస్ కానీ వీళ్ళు కానీ, మార్కెట్ని బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవర్ చేంజింగ్. సో మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు మనం ఎప్పుడు అలర్ట్గానే ఉండాలి అండ్ అడాప్ట్ అయిపోవాలి కొత్త చేంజెస్కి. అవ్వని సిచ్యువేషన్లో ఇదే జరుగుతుంది. మనం కొత్త మార్కెట్ రీసెర్చ్ ప్రాపర్గా చేసి కొత్త చేంజెస్కి అడాప్ట్ అవ్వకపోతే దిస్ ఈజ్ వాట్ విల్ హ్యాపెన్ అండ్ కంపెనీ ఫైనలీ గెట్స్ వైండెడ్ అప్. ఓకే, సో ఎంత డిఫరెన్స్ ఉందో, 50,000 crore డెట్ ఉంది వాళ్ళకి, బట్ వాళ్ళ దగ్గర ఉన్న అసెట్ ఎంత, ఓన్లీ 18,000 crores. సో హౌ కెన్ దే పే బ్యాక్? దట్స్ వై ఇట్ గాట్ వైండెడ్ అప్. ఓకే, సో ఇంకా ఫైనల్లీ నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్రాడ్యులెంట్ మేనర్లో బిజినెస్ కండక్ట్ చేస్తే అలాంటి సిచ్యువేషన్లో కూడా బిజినెస్ క్లోజ్ చేసేయాల్సిందే. దానికి పెద్ద ఎగ్జాంపుల్ సత్యం కంప్యూటర్ సర్వీసెస్ స్కాండల్ అండ్ ఎన్రాన్ కంపెనీ వాళ్ళ స్కాండల్. ఓకే, ఇది ఫ్రమ్ ఇండియా, ఇది ఫ్రమ్ యూఎస్. ఈ 2 స్కాండల్స్ కనుక మీరు స్టడీ చేస్తే ఈ సిచ్యువేషన్, కంపెనీస్ ఈ సిచ్యువేషన్లో ఎందుకు వైండప్ అవుతాయి, ఎలా వైండప్ అవుతాయి తెలుస్తుంది. సత్యం కంప్యూటర్స్ వాళ్ళు, సత్యం రామలింగరాజు ఆ ఫౌండరే, అలాంగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యూ ఫైనాన్షియల్ మెంబర్స్ ఫ్రమ్ హిస్ కంపెనీ, చాలా ఇన్ఫ్లేట్ చేసి చూపించాడు అతని అకౌంట్స్. అంటే బయటకి ఎంతో బిజినెస్ ప్రాపర్గా నడుస్తున్నట్టు అకౌంట్స్లో చేంజెస్ చేసి చూపించారు, కానీ దే ఆర్ నాట్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ దట్ వెల్. దే వర్ నాట్ పర్ఫార్మింగ్ దట్ వెల్ ఆ టైంలో. సో సడన్గా ఇదంతా ఆడిటింగ్ ప్రొసీజర్లో బయటపడింది, ఎక్స్టర్నల్ ఆడిటింగ్లో బయటపడినప్పుడు ఇంకా కంప్లీట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసేసుకొని బిడ్డింగ్ కండక్ట్ చేసినప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మహీంద్రా వాళ్ళు పోటీ పడుతుంటే ఫైనల్లీ మహీంద్రా వాళ్ళు టేకప్ చేశారు. అప్పుడు ఎంబటే ఈ కంపెనీ కాస్త మహీంద్రా సత్యంగా మారింది.
తర్వాత కంప్లీట్గా మహీంద్రా సత్యంని టెక్ మహీంద్రాలో మర్జ్ చేసేసారు. సో నవ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్ మహీంద్రా. ఓకే, సో ఇది ఎలా బలవంతంగా మూసేయబడిందో వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ చూడండి. అండ్ నెక్స్ట్ ఎన్రాన్ కంపెనీ కూడా, ఈ 2 key people దే చేంజ్డ్ దేర్ అకౌంట్స్. సో ఎంతో హై చూయించారు, బట్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. అండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది కంపెనీలో. ఇట్ ఈస్ ఆల్సో వెరీ బిగ్ కేస్ స్టడీ, చూడండి. ఓకే, సో వాళ్ళు బ్యాంక్ని అప్రోచ్ అయ్యారు కొత్త బిజినెస్ వింగ్ కోసం. అప్రోచ్ అయ్యి మాకు ఫండ్స్ కావాలి మా బిజినెస్ స్టార్ట్ చేయడానికి అన్నారు. అప్పుడు వెల్ పర్ఫార్మింగ్ కంపెనీ కాబట్టి ఫండ్స్ వచ్చాయి, ఫండ్స్ తీసుకున్నారు, కానీ బిజినెస్లో పెట్టలేదు, వాళ్ళకి వాడుకున్నారు. అండ్ ఫైనలీ బ్యాంక్ వచ్చి మాకు పే బ్యాక్ చేయరా అని అడిగినప్పుడు పే బ్యాక్ చేయలేకపోయారు. ఓకే, సో ఈ కేస్ అంతా ఇంటర్నల్గా ఒక ఎవరో ద్వారా బయటపడింది. ఇంటర్నల్ టీమ్ ద్వారానే, విజిల్ బ్లోవర్స్ అంటారు వాళ్ళని. అంటే ఎవరైతే ఒక దగ్గర ఏదైనా తప్పు జరిగితే దాన్ని బయట పెడతారో వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. సో వాళ్ళ ద్వారా ఈ కేసు అనేది బయటపడింది అనమాట. ఓకే, అలాంటి సిచ్యువేషన్లో కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయి మూసేయించేస్తుంది కంపెనీని. ఓకే, సో అదే అనమాట ఇక్కడ చెప్తుంది. ఇట్ ఈస్ అ న్యూ క్లాజ్ ప్రొవైడింగ్ 3 new grounds for winding up of the company by tribunal. Under the clause, a company may be ordered to be wound up by the tribunal in the following cases: if the affairs of the company have been conducted in a fraudulent manner. Affairs of the company conducted in a fraudulent manner, yes or no? If the company was formed for fraudulent and unlawful purpose. లేదా నీ కంపెనీయే అసలు ఒక ఫ్రాడ్యులెంట్ పని చేయడానికి ఫామ్ అయిందనుకోండి. ఇప్పుడు మనకి డ్యూప్లికేట్ ప్రోడక్ట్స్ ఎన్నో చూస్తున్నాం మార్కెట్లో. అడిడాస్ షూస్ కూడా మనకి చిన్న స్పెల్లింగ్ అటు ఇటు అంటే అసలు మనం గుర్తుపట్టలేకుండా ఉంటాయి డూప్లికేట్ ప్రోడక్ట్స్. ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మనం చెప్పలేం. సో వాళ్ళ మెయిన్ డూప్లికేట్ ప్రోడక్ట్స్ తయారు చేసే వాళ్ళ మేజర్ ఇంటెన్షనే ఫ్రాడ్యులెంట్ ఇంటెన్షన్, అన్లాఫుల్ పని చేయాలనుకుంటున్నారు. వాళ్ళు కాపీ కొట్టి వేరే కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ని తయారు చేసి అమ్ముతున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఒక్కసారి గవర్నమెంట్కి తెలిస్తే ఇమ్మీడియట్గా వైండ్ అప్ చేసేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్, the tribunal may order the winding up of the company under this clause. If the persons concerned in the formation or management of its affairs have been guilty of fraud. ఇదిగోండి వీళ్ళిద్దరు లేదా సత్యం రామలింగరాజు. ఓకే, సో అలాంటి అఫైర్స్లో వాళ్ళ కీ పీపుల్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా కూడా కంపెనీ wind up avvalsinde. Okay, the tribunal may order the winding up of the company under this clause if he is of the opinion that any of the above circumstances exist and it is proper that the company would be wound up. The tribunal may order the winding up on the above grounds on an application made to it by the registrar or by any other person authorized by the central government by notification under this act. So నోటిఫికేషన్లో ఆథరైజ్డ్ పర్సన్ ద్వారా ఓకే రిజిస్ట్రార్కి అప్లికేషన్ పెట్టి మరి వాళ్ళు క్లోజ్ చేయించేస్తారు. డిఫాల్ట్ ఇన్ ఫైలింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ యాన్యువల్ రిటర్న్స్. సో ఇది ఇంకొక కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయిపోయింది, ఫ్రాడ్యులెంట్ సిచ్యువేషన్. కానీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూసాం కదా, సిక్ ఇండస్ట్రీస్ కానీ, ఓకే సిక్ కంపెనీస్ కానీ, లేదా డెట్ కట్టలేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్. ఇవే కాకుండా ఇంకెటువంటి సిచ్యువేషన్లో వైండప్ చేస్తారంట అంటే మనకు వచ్చే యాన్యువల్ రిటర్న్స్, ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ మనం అప్డేట్ చేయాలి కదా యాజ్ పర్ ఆర్టీఐ యాక్ట్ మన వెబ్సైట్స్లో. కానీ ఇట్ షుడ్ బి ఓపెన్ అనమాట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఓపెన్గా పబ్లిక్కి మనం కనపడేలాగా చూపించాలి. ఓకే, మన వెబ్సైట్స్లో పాస్ట్ 5 years ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎప్పుడు అప్డేట్ చేసి పెడుతూనే ఉండాలి. ఓకే, సో అలాంటి కేసులో మనం రిజిస్ట్రార్ దగ్గర ఒక ఇయర్ మొత్తం కానీ లేదా ప్రిసీడింగ్ 5 consecutive years అంటే 5 ఏళ్ళ నుంచి నువ్వు ఒక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా రిజిస్ట్రార్ దగ్గర ఫైల్ చేయకపోతే నీ కంపెనీ ఇంకా వైండ్ అప్ అయిపోవాల్సిందే. ఓకే, అండ్ ఇంకా ఫైనల్ కేసు ఏంటి, జస్ట్ అండ్ ఈక్విటబుల్ టు ఆర్డర్ వైండింగ్ అప్.
సో ఇది ట్రిబ్యునల్ చేతుల్లో ఉంటుంది. అండ్ ఏది మంచి, ఏది జస్టిస్, ఏది ఈక్వాలిటీ అనే కన్సిడరేషన్లో ట్రిబ్యునల్ డిసైడ్ చేసే వైండింగ్ అప్ అన్నమాట ఇది. ఓకే, if the tribunal is of the opinion that it is just and equitable that the company should be wound up, so ఈ కంపెనీ మూసివేయటం జస్టిస్ చేయటమే అండ్ కరెక్ట్ పని చేయటమే అని ట్రిబ్యునల్ ఫీల్ అయినప్పుడు ట్రిబ్యునల్ వైండింగ్ అప్ ఆర్డర్ చేస్తుంది. దిస్ క్లాజ్ గివ్స్ అ వెరీ వైడ్ డిస్క్రిషనరీ పవర్ టు ది ట్రిబ్యునల్ టు ఆర్డర్ ద వైండింగ్ అప్ వెన్ ఎవర్ ఇట్ అపియర్స్ డిజైరబుల్. సో ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ట్రిబ్యునలే ఇన్వాల్వ్ అయిపోయి చేసే పని అనమాట. ట్రిబ్యునల్ అబ్జర్వేషన్లో బలవంతంగా మూసేయించే సిచ్యువేషన్. సో ఇంపార్టెంట్ నోట్స్ ఈ సిచ్యువేషన్కి ఏమున్నాయంటే, ద వర్డ్ జస్ట్ అండ్ ఈక్విటబుల్ ఆర్ నాట్ టు బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ కవరింగ్ ద కేసెస్ ఆఫ్ లైక్ నేచర్ యాజ్ డిస్కస్డ్ అబౌవ్. సో వేటికి సంబంధం లేదు. ఓకే, జస్ట్ అండ్ ఈక్విటబుల్ అంటేనే ఇంకా ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ డిస్క్రిషనరీ పవర్, ఎక్స్క్లూజివ్గా ట్రిబ్యునల్ డిసైడ్ చేసేది. ఇక్కడ మనకు అన్నిటికీ ఎవిడెన్స్లు ఉన్నాయి, ఎవిడెన్స్ బట్టి ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయ్యి క్లోజ్ చేస్తుంది. కానీ ఇక్కడ ట్రిబ్యునలే ఇనిషియేట్ చేస్తుంది అనమాట ప్రాసెస్ క్లోజ్ చేయడానికి. Under this clause, the tribunal may order the winding up on any ground. There must be some strong ground for winding up of the company. The tribunal should give due weight to the interest of the company, its employees, creditors and shareholders. The interest of the general public should also be considered. So, tribunal వాళ్ళంతల వాళ్ళే క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి ఎవరికి అన్యాయం జరగకూడదు. ఎవరెవరు వాళ్ళు? కంపెనీకి కానీ, కంపెనీకి వర్క్ చేసే ఎంప్లాయీస్కి కానీ, కంపెనీకి అప్పిచ్చే క్రెడిటార్స్కి కానీ, కంపెనీలో ఇన్వెస్ట్ చేసే షేర్ హోల్డర్స్కి కానీ, కంపెనీ ప్రోడక్ట్స్ యూస్ చేసుకునే జనరల్ పబ్లిక్కి కానీ ఎవరికి కూడా హాని జరగకూడదు. అలాంటి సిచ్యువేషన్లోనే మీరు ఈ డెసిషన్ తీసుకోవాలి ట్రిబ్యునల్. ద ట్రిబ్యునల్ మే రిఫ్యూజ్ టు మేక్ అన్ ఆర్డర్ ఆఫ్ వైండింగ్ అప్ ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ సమ్ అదర్ రెమెడీ ఈజ్ అవైలబుల్ టు ద పిటిషనర్. And instead of pursuing other remedy, he is acting unreasonably in seeking the winding up of the company. సో ఎవరైతే రిక్వెస్ట్ పిటిషన్ పెడతారో ఆ పిటిషన్లో గనక ఒకవేళ వైండింగ్ అప్ కాకుండా ఇంకొక సొల్యూషన్ ఉంది అనేసి అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక కపుల్ డివోర్స్కి అప్లై చేస్తే కూడా కోర్ట్ ఇమీడియట్గా డివోర్స్ ఏమీ ఇవ్వదు. ఇట్ విల్ గివ్ దెమ్ సమ్ టైమ్. ఒక 1 year కలిసి ఉండండి, అప్పుడు కూడా వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు డివోర్స్ అనేది పాస్ చేసేస్తాం, డివోర్స్ ఇచ్చేస్తామని అంటారు కదా కోర్టు. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ అనమాట. వర్కౌట్ అవుతుందేమో ఒక్కసారి టెస్ట్ చేస్తారు, వర్కౌట్ అవ్వకపోతే బిజినెస్ ఇంకా చేయలేని సిచ్యువేషన్, ఇంకా తర్వాత కూడా అలాగే ఉంటే ఎటువంటి చేంజ్ లేకుండా అప్పుడు బైండ్ అప్ చేస్తారు. అంటే అలాంటి కన్సిడరేషన్ కూడా ఈ కేసులో ఉంటుందన్నమాట. A winding up petition on just and equitable ground can be filed by a contributory, registrar of the companies or by a person authorized by the central government. సో ఎవరు ఈ రిక్వెస్ట్ పెట్టాలి? జస్ట్ అండ్ ఈక్విటబుల్ కేసులో ఒక కంపెనీని క్లోజ్ చేయించాలి అంటే ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఓకే, లేదా ఆ కంపెనీకి అప్పిచ్చిన వాళ్ళు, లేదా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్. అంటే కంపెనీస్ అన్నీ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అవుతాయి కదా, సో అతను ఫైల్ చేసిన కంపెనీ వైండప్ అవ్వాల్సిందే. లేదా బై పర్సన్ ఆథరైజ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంటే ఒక పర్సన్ని హైర్ చేసుకొని అతన్ని స్టడీ చేయమని అతని డెసిషన్కి వాల్యూ ఇస్తూ ఉంటే అతను చెప్పినా కూడా ఈ జస్ట్ అండ్ ఈక్విటబుల్ వైండప్ ప్రాసెస్కి మూవ్ అవుతుంది కంపెనీ. ఓకే, సో ఇన్ని సిచ్యువేషన్స్లో కంపెనీ వైండింగ్ అప్ జరుగుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్, స్టేట్ ద లీగల్ ప్రొవిజన్స్ అప్లికబుల్ టు కంపల్సరీ వైండింగ్ అప్. సో మన కంపల్సరీ వైండింగ్ అప్లో లీగల్ ప్రొవిజన్స్ ఏంటి? The legal provisions applicable here are commencement of the winding up. అంటే లీగల్ ప్రొవిజన్స్ అంటే ఏమేమి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఎన్ని రకాలుగా ప్రొసీజర్ ఏంటి ఒక కంపెనీని వైండ్ అప్ చేయడానికి అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్. సో వైండింగ్ అప్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దెన్ పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ ఆన్ హియరింగ్ పిటిషన్.
సో ట్రిబ్యునల్ పవర్స్ డిసైడ్ అవుతాయి. దెన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్. సో వైండింగ్ అప్ చేసే కాన్సిక్వెన్సెస్ ఏమొస్తాయి? దెన్ ప్రొవిజనల్ లిక్విడేటర్, అఫీషియల్ లిక్విడేటర్, సో లిక్విడేటర్స్ని హైర్ చేసుకోవటము. దెన్ ఫైనల్లీ వైండింగ్ అప్ ద కంపెనీ. దెన్ వైండింగ్ అప్ చేయడానికి ఈ లిక్విడేటర్ సబ్మిట్ చేసే రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఓకే, సో ఇన్ని స్టేజెస్లో జరుగుతుంది మనకు వైండింగ్ అప్ ప్రొసీజర్. సో ఫస్ట్ స్టెప్ చూద్దాం. కమెన్స్మెంట్ అంటే స్టార్ట్ అయింది. కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్. ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ షెల్ బి డీమ్డ్ టు కమెన్స్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ద పిటిషన్. సో ఎవరైతే పిటిషన్ పెడతారో ఆ రోజు నుంచి ఆ డేట్ కౌంట్ అవుతుంది. ఓకే, అండ్ నాట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ బై ది ట్రిబ్యునల్. ఇది సెకండ్ స్టెప్. ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయ్యి వైండింగ్ అప్ ఆర్డర్ ఇచ్చిన రోజు నుంచి కాదు మనం కమెన్స్మెంట్ కౌంట్ చేసేది. ఎవరైతే పిటిషన్ పెడతారో ఇలా ఈ కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు, వైండ్ అప్ చేయాలి అనేసి, ఆ పిటిషన్ రిక్వెస్ట్ పెట్టిన దగ్గర రోజు నుంచి కౌంట్ అవుతుంది. ఓకే, ద కంపెనీ పాసెస్ ఎ రెజల్యూషన్ ఫర్ ద వాలంటరీ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. The winding up shall be deemed to have commenced from the time of passing of the resolution. సో ఇదేమో ట్రిబ్యునల్ కేసు ఏంటి? కంపల్సరీ వైండింగ్ అప్ కేసు. కానీ సమ్టైమ్స్ కంపెనీ వాళ్ళంతల వాళ్ళే వైండ్ అప్ అవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడైతే మీటింగ్ పెట్టి ఇవాళ ఆ మీటింగ్లో డెసిషన్ తీసుకుంటారో మన కంపెనీ మూసేద్దామనేసి, ఆ మీటింగ్ పెట్టిన రోజు నుంచి, ఆ రిజల్యూషన్ పాస్ చేసిన రోజు నుంచి అది కౌంట్ అవుతుంది అనమాట వైండింగ్ అప్ అనేది. ఓకే, కమెన్స్మెంట్ అనేది ఆ టైం అనేది. ఓకే, ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వేరియస్ మ్యాటర్స్. ఎందుకు ఈ కౌంట్ అంత ఇంపార్టెంట్ అంటే సచ్ as liability of the past members, avoidance of fraudulent preferences, etc. సో ఎందుకు మనం ఈ టైం అంత పర్టిక్యులర్గా ఇప్పుడు నేను ఇంత చదివి డిస్కస్ చేస్తున్నాను మీకు చెప్తున్నాను అంటే, ఆ రోజు నుంచే కదా లైబిలిటీస్, అప్పులెన్ని ఉన్నాయి, ఆస్తులెన్ని ఉన్నాయి, ఈ కౌంట్ అంతా చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ, ఇట్స్ ఆల్ అబౌట్ అసెట్స్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. సో ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ అ ప్రాపర్ మేనర్. సో డేట్ టు డేట్, టైం టు టైం, ఎవ్రీథింగ్ అనేది మనకు రికార్డ్ కావాలి. కాబట్టి డబ్బులకు సంబంధించిన మ్యాటర్ కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆ డేట్ కౌంటింగ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రాసెస్. ఓకే, దెన్ సెకండ్ స్టెప్ ఏంటి? పవర్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఆన్ హియరింగ్ పిటిషన్. సో పిటిషన్ విన్నాక, రిక్వెస్ట్ విన్నాక కంపెనీ మూసేయమనేసి ట్రిబ్యునల్కు ఉండే పవర్స్ ఏంటి? On hearing the winding up petition, the tribunal may exercise any of the following powers. It may dismiss the petition with or without the cause. సో పిటిషన్ అసలు కంప్లీట్గా డిస్మిస్సే చేయొచ్చు. అంటే ఇది ప్రాపర్ గ్రౌండ్ పైన మీరు పెట్టలేదు పిటిషన్ రిక్వెస్ట్, సో అసలు ఇది కరెక్టే కాదు, సో మీ పిటిషన్నే మేము డిస్మిస్ చేస్తున్నామని చేయొచ్చు. లేదా ఇట్ మే మేక్ అన్ ఇంటరిమ్ ఆర్డర్ దట్ ఇట్ థింగ్స్ ఫిట్. సో మీరు పెట్టిన పిటిషన్ కాకుండా మా ఆలోచన ప్రకారంగా ఇందుకు కంపెనీని వైండప్ చేయొచ్చు అని వాళ్ళంతల వాళ్ళు ట్రిబ్యునల్ ఒక కొత్త ఆర్డర్ ఇవ్వచ్చు. లేదా ఇట్ మే అపాయింట్ అ ప్రొవిజనల్ లిక్విడేటర్ ఆఫ్ ద కంపెనీ టిల్ ద మేకింగ్ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆర్డర్. సో ప్రొవిజనల్ లిక్విడేటర్ని అంటే, ఎందుకంటే ప్రొవిజనల్ లిక్విడేటర్ని ఎందుకు హైర్ చేసుకుంటారంటే, ఈ వైండింగ్ అప్ అనేది స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ అంతా కంపెనీ ఆస్తి మీదకి వెళ్తుంది, అసెట్ మీదకి. ఎందుకంటే ఇక్కడ అప్పిచ్చిన పర్సన్ అలర్ట్ అయిపోతాడు వెంబటే, ఎందుకంటే ఆ కంపెనీ మూసేయబడుతుందంటే నేను అతనికి అప్పిచ్చాను, నాకు ఇంకా రిటర్న్ రాలేదని. అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు అలర్ట్ అవుతారు, నేను నా డబ్బులన్నీ ఆ కంపెనీలో పెట్టాను, నాకు ఇంకా రిటర్న్స్ రాలేదు అనేసి. సో వీళ్ళందరి కాన్సన్ట్రేషన్ ఒకటే పాయింట్ సైడ్ వెళ్తుంది, అసెట్ సైడ్. సో ఆ అసెట్ని కాపాడాలి కంప్లీట్గా, ఫైనల్గా కంపెనీ డిజల్యూషన్ అయిపోయేదాకా. సో అలాంటి కేసులో ప్రొవిజనల్ లిక్విడేటర్ని హైర్ చేసుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు. సో అలా అయినా చేస్తారు ట్రిబ్యునల్ వాళ్ళు. ఓకే, లేదా ఇట్ మే మేక్ అన్ ఆర్డర్ ఫర్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ విత్ ఆర్ వితౌట్ కాస్. విత్ ఆర్ వితౌట్ కాస్ అంటే సింపుల్గా వైండప్ చేసేయండి, లేదా ఇంకా ఇన్వెస్టిగేట్ చేయండి, మనం వైండప్ చేయొచ్చా చేయకూడదా, ఇది జస్ట్ అండ్ ఈక్విటబులా కాదా, ఇలాంటివన్నీ వాళ్ళు
ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. అండ్ ఇట్ మే మేక్ ఎనీ ఆర్డర్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. ఇవన్నీ కాకుండా ట్రిబ్యునల్ వాళ్ళు ఏమనుకుంటే ఆ ఆర్డర్ పాస్ చేస్తారు. సో ఇన్ని పవర్స్ ఉంటాయి పిటిషన్ ఫైల్ కాగానే ట్రిబ్యునల్కి. దెన్ నెక్స్ట్ సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఇప్పుడు పిటిషన్ అనేది ఫైల్ అయింది, కమెంట్స్ అయింది, వైండింగ్ అప్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, ట్రిబ్యునల్ ఇన్వాల్వ్ అయింది, స్టెప్ 2 దాకా చూసాం. సో స్టెప్ 3 ఏంటి? కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఒక వైండింగ్ అప్ ఆర్డర్ రిలీజ్ కాగానే జరగబోయే నెక్స్ట్ థింగ్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఓకే, సో ఆ నెక్స్ట్ స్టెప్స్ అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.